मोहसिन इंसानियत हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम की शान अक़दस में तेलंगाना बीजेपी के रुकन असम्बली राजा सिंह की जानिब से गुस्ताखी किए जाने के वीडियो के वायरल होने के बाद शहर हैदराबाद में कमिश्नर पुलिस हैदराबाद के दफ्तर के साथ साथ शहर के कई हिस्सों में बड़े पैमाने पर मुसलमानों के शदीद एहतजाज और गम व गुस्से के बाद गुस्ताख रुकन असम्बली को गिरफ्तार कर लिया गया। एहतजाजियों ने राजा सिंह की गिरफ्तारी का मुतालबा किया था। अपनी गिरफ्तारी के वक्त राजा सिंह ने कहा कि इसको कोई खौफ नहीं है। इस गुस्ताखाना वीडियो के मंजर आम पर आने के बाद दबीरपुरा पुलिस ने जाफरानी जमात के रुकन असम्बली के खिलाफ केस दर्ज कर लिया था। మునవర్ ఫారూకీకి ఏ భాషలో కౌంటర్ ఇవ్వాలి ఆ భాషలో నేను కౌంటర్ ఇచ్చిన. మునవర్ ఫారూకీ లాగా ఆయన ఓపెన్గా శ్రీరాముడు పేరు తీసుకుండు, సీతామాత పేరు తీసుకుండు. నేనైతే ఎవరి పేరు తీసుకోలే. మళ్ళీ ఇంత టెన్షన్ ఎందుకు అర్థమైతే లేదు, ఇంత ఫోర్స్ ఎందుకు అర్థమైతే లేదు బయట. అంటే ఏం చేయాలనుకుంటున్నారు డీజీపీ గారు? అసలు ఏంది, ఏమైంది? నా వల్ల ఏదైనా ప్రమాదం జరిగిందా, నేను చెప్పిన మాటలపైన ఏదైనా తప్పు ఉందా అది చెప్పండి. ఒకవేళ తప్పు ఉంటే మీరేం యాక్షన్ తీసుకోండి. ఆల్రెడీ మీరు అనుకుంటున్నారు, మీరు ఆల్రెడీ రెడీ ఉన్నారు. ఏదో ఒక రూపంలో రాజా సింగ్కి ఏదో చేయాలి. ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణలో స్ట్రాంగ్ అవుతుంది. బండి సంజయ్ గారు ఒక మంచి ప్రోగ్రాం ప్రజా సంగ్రామ యాత్ర తీసిండు. మొత్తం తెలంగాణలో ఒక మంచి ఊపు వచ్చింది. ఒకవైపు సిటీలో ఈ హిందుత్వ పైన రాజా సింగ్ మాట్లాడుతారు. అంటే గుంతున్న నోరుకి బంద్ చేయాలి, అదే టీఆర్ఎస్ ప్లాన్. వాళ్ళు అదే చేస్తున్నారు. కానీ దానికి మేము భయపడలేదు, మేమేం తప్పు చేయలేదు. మీరు యూట్యూబ్ లో పెట్టినటువంటి వీడియో మా మనోభావాలు కించపరిచే విధంగా ఉంది అంటూ కూడా సిటీ మొత్తంగా కూడా ఆందోళన జరుగుతున్నాయి. వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? నేను వాళ్ళకి అడుగుతున్నా, నేనేం చెప్పినా అసలు అదైనా చెప్పండి. నేను ఎవరి పేరు పెట్టుకొని నేను మాట్లాడినానా, నేను ఎవరికైనా కోడ్ చేసినానా అది చెప్పండి. అది నేను కోడ్ చేసి ఎవరైనా దేవుడు నేను పేరు తీసుకున్నా అంటే మీరు అది కంప్లైంట్ ఇవ్వచ్చు, మీరు ఏదైనా. కానీ ఒక పోలీస్ స్టేషన్లో కేసు అయిందంట. అసలు ఇన్స్పెక్టర్ గారు ఏమనుకొని నా పైన ఎఫ్ఐఆర్ చేసినారు, ఏ సబ్జెక్ట్ పైన ఎఫ్ఐఆర్ చేసినారు అది కూడా అర్థమైతే లేదు. కానీ నేను చెప్పిన మాటల్లో నేను పర్టికులర్గా ఏ ధర్మం పైన నేను టార్గెట్ చేయలే. మునవర్ ఫారూకీ పైన నేను కామెంట్ చేస్తాను. మునవర్ ఫారూకీ హైదరాబాద్ షోకి సంబంధించి హైదరాబాద్ లో ఉన్నటువంటి షోలో తాను ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు అన్నది కూడా ఒక వర్గం చెప్తుంది. అంటే ఇప్పుడు నేను ఒకవేళ ఏదైనా మాటలు మాట్లాడినా అనుకోండి, నేను సారీ చెప్తే అయిపోతుందా? నా పైన ఎఫ్ఐఆర్ అయినా అది తీసేస్తారా? అడుగుతున్నాయి వాళ్ళు.